హాయ్ అండి అందరికీ. ఈరోజు మటన్ మసాలా రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మంచి స్పైసీగా మటన్ కర్రీ అనేది మంచి టేస్ట్ రావాలంటే ముందుగా మటన్ మసాలాని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ముందుగా ఇలా ఎండుమిర్చిని, బిర్యానీ ఆకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. ఎండుమిర్చి అనేది మాడకుండా ఫ్రై చేసుకోవాలండి. మనకి మసాలా అనేది మంచి కలర్ రావాలంటే ఎండుమిర్చి అనేది మాడిపోకూడదు. చూడండి, ఇలా వేసి సరిపోతుంది. ఇంకా తీసి ప్లేట్లో వేసుకుందాం. స్పూన్నర జీలకర్ర అండి. జీలకర్ర కూడా చక్కగా చిట్పటా వేయిందాకా వేయించుకోవాలి. వీటికి ఇలా సపరేట్గానే ఫ్రై చేసుకోవాలండి. ఇలా సపరేట్గా ఫ్రై చేసుకుంటే చక్కగా వేగిపోతే తక్కువ టైంలోనే ఈజీగా ఫ్రై చేసేసుకోవచ్చండి. జీలకర్ర కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇది కూడా ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీనిలోకి ఆవాలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలండి. అయ్యాక ఇది కూడా ప్లేట్లో పూసేస్తున్నాం. ఇప్పుడు ముందు ధనియాలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. 2 స్పూన్లు ధనియాలండి. 2 టీ స్పూన్లు ధనియాలు వేసుకున్నాను. ధనియాలు కూడా చక్కగా మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ధనియాలు ఇలా ఫ్రై అయ్యేటప్పుడే స్పైసెస్ కూడా వేసేసుకోవాలండి. చెక్క, లవంగాలు, జాజికాయ, జాపత్రి, 3 యాలకులు, ఒక 10 మిరియాలు వేసేసుకొని వీటితో పాటు ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆపేసి ఇది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి. దీంట్లోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని వేడి చేసుకోవాలి. ఇవన్నీ ఇలా ఫ్రై అయ్యాక చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి. దినుసులు చల్లారిపోయినాయండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. మెత్తని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా మెత్తని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకున్నాక దీనిలోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, బిర్యానీ ఆకు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో స్పూన్నర కారం, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే
మటన్ మసాలా పౌడర్ రెడీ అయిపోయినట్టే అండి. ఈ మసాలా పౌడర్ వేశారంటే మటన్ అనేది మంచి స్మెల్, మంచి టేస్ట్ అనేది వస్తుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. మా ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మటన్ కర్రీలో వేశారంటే మంచి కలర్ వస్తుంది, మంచి స్పైసీగా ఉంటుంది, మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేయండి.